ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాతీయ ఆదాయంలో మనము ఇంకొక టాపిక్ అనేటువంటి జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అనేటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. సో ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ జాతీయ ఆదాయ జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు methods of calculating or estimation of national income. అంటే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతుల ద్వారా, ఏ మెథడ్స్ ద్వారా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది, క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే, మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అధికారికంగా ఎవరు అంచనా వేస్తారు ఇక్కడ అంటే సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఓకే, కేంద్ర గణాంక సంస్థ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ. సో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం చేయాలి అంటే కొన్ని పద్ధతులు ఫాలో కావాల్సి ఉంటుంది ఇక్కడ. ఆ ఏ పద్ధతుల ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ అంటే 3 పద్ధతుల ద్వారా, సిఎస్ఓ 3 మెథడ్స్ ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం. దీన్ని ఇక్కడ అవుట్పుట్ మెథడ్ అంటున్నాం ఇక్కడ. ఓకే, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే దేశంలో వివిధ రంగాల నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను పరిగణలోకి తీసుకొని ఈ పద్ధతి ద్వారా, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా నెట్ ప్రోడక్ట్ మెథడ్ అని కూడా అంటాం దీన్ని. నెట్ ప్రోడక్ట్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, గ్రాస్ వాల్యూ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా మన దేశంలో ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక పద్ధతి ఏమిటంటే ఆదాయ మదింపు పద్ధతి. దీన్ని మనం ఇక్కడ ఇన్కమ్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇన్కమ్ మెథడ్ లేదా ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్, ఫ్యాక్టర్ రిసీవ్డ్ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్ అని, ఫ్యాక్టర్ పేమెంట్స్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. థర్డ్ వన్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటున్నాం. వ్యయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. దీన్ని మనం ఎక్స్పెండిచర్ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. సో ఈ విధంగా లభిస్తున్నటువంటి గణాంకాలను ఆధారంగా చేసుకొని మన దేశంలో సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ను అంచనా వేయడం జరుగుతుంది, మదించడం జరుగుతుంది ఈ 3 పద్ధతుల ద్వారా. అయితే ఏ పద్ధతి ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని తీసుకోవడం, అంచనా వేయడం జరుగుతుంది సిఎస్ఓ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా అంచనా వేస్తున్నారా, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా అంచనా వేస్తున్నారా, వ్యయాల మదింపు పద్ధతి ద్వారా అంచనా వేయడం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే
అంటే ఏ ఒక్క రంగం నుంచి లభిస్తున్నటువంటి గణాంకాలను సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మన దేశంలో వివిధ రంగాల నుంచి అంటే ఆర్థిక వ్యవస్థను వివిధ రంగాలుగా వర్గీకరించారని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ వివిధ రంగాల నుంచి లభిస్తున్నటువంటి గణాంకాలను సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క మెథడ్ మన దేశంలో ఉపయోగించడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో కాబట్టి కొన్ని అంశాలకు ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. మరికొన్ని అంశాల్లో ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. మరికొన్ని అంశాలకు వ్యయాల మదింపు పద్ధతి ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ క్రింది వాటిలో మన దేశంలో సిఎస్ఓ ఏ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారానా, ఆదాయ మదింపు పద్ధతి ద్వారానా, వ్యయాల మదింపు పద్ధతి ద్వారానా, ఈ మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది సిఎస్ఓ అంటే లభిస్తున్న గణాంకాలను ఆధారంగా చేసుకొని ఈ మూడు పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగించి, ఆదాయ మదింపు పద్ధతిని ఉపయోగించి, వ్యయాల మదింపు పద్ధతిని ఉపయోగించి మన దేశంలో సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అందుకే మన దేశంలో ఏ పద్ధతి ఉపయోగిస్తున్నామంటే మిశ్రమ పద్ధతి ఈ మూడు పద్ధతులను ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ మిక్స్డ్ మెథడ్స్ ద్వారా సో ఆల్ ది అబోవ్ పై మూడు పద్ధతుల ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే కొన్ని అంశాలను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, మరికొన్ని అంశాలను ఆదాయ మదింపు పద్ధతి ద్వారా, మరికొన్ని అంశాలను వ్యయాల మదింపు పద్ధతి ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల నుంచి లభిస్తున్నటువంటి గణాంకాలను ఆధారంగా చేసుకొని మనం ఏ పద్ధతి ద్వారా జాతీయాన్ని అంచనా వేసినాం కంటే మిశ్రమ పద్ధతి ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. ఎన్ని పద్ధతులు ఇక్కడ? 3 పద్ధతుల ద్వారా. ఎవరు అంచనా వేశారు ఇక్కడ? సిఎస్ఓ. ఇప్పుడు ఒక్కొక్క పద్ధతిలో ఏ విధంగా మనము జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారో చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో జాతీయ ఆదాయం అంటే ఏమని చెప్పుకున్నాం ఇక్కడ మన దేశంలో? ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. మన దేశంలో జాతీయ ఆదాయం దేన్ని తీసుకుంటాం ఇక్కడ? ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, నికర జాతీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా అనే విషయం మనం గమనించుకోవాలి ఇక్కడ. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ను జాతీయ ఆదాయం అంటాం. సో మిశ్రమ పద్ధతి ఉపయోగిస్తామని చెప్పుకుంటాం. మళ్ళీ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఎలా అంచనా వేస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఉత్పత్తి మదింపు పద్ధతిలో ముందు ఆర్థిక వ్యవస్థను మనం ఇక్కడ రంగాలుగా వర్గీకరించడం జరుగుతుంది ఇక్కడ. సో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయినటువంటి ఫస్ట్ మెథడ్ ఇక్కడ ఉత్పత్తి మెథడ్ అంటున్నాం ఇక్కడ. ఉత్పత్తి పద్ధతి ఇక్కడ. సో ఉత్పత్తి మదింపు పద్ధతి దీన్ని మనం నెట్ ప్రోడక్ట్ మెథడ్ అంటున్నాం, నెట్ అవుట్పుట్ మెథడ్ అంటున్నాం. అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్ ఆర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్. మళ్ళీ ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువ. ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువ ఏం విలువ? వస్తు సేవల అంతిమ విలువ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువనే మనం ఏమంటాం ఇక్కడ? జాతీయ ఆదాయం అని చెప్పుకోవడం జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ జాతీయ ఆదాయం అంటారు ఇక్కడ. సో వస్తు సేవల ఉత్పత్తి కావాలంటే ఆర్థిక వ్యవస్థలో మనకు ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను మనకు ఇక్కడ ఆర్థిక వ్యవస్థ వర్గీకరణ. సో ఆర్థిక వ్యవస్థ మనకు ఎన్ని రంగాలు వర్గీకరించాలని చెప్పుకున్నాం ఇక్కడ? 1 ప్రాథమిక రంగం అని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ, ప్రైమరీ సెక్టర్ అని చెప్పుకోవడం జరిగింది, ప్రాథమిక రంగము. 2 ద్వితీయ రంగము అని చెప్పుకోవడం జరిగింది.
ద్వితీయ రంగము, 3 అంటే టెర్షియరీ తృతీయ రంగము అని చెప్పుకోవడం జరిగింది. తృతీయ రంగం టెర్షియరీ సెక్టర్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఈ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువ, అంతిమ వస్తు సేవల విలువను అంటే క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అంటాం దీన్ని. క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్, ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల క్వాంటిటీ ఎంత, వస్తు సేవల క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్, అంతిమ వస్తు సేవలను ఆ సంవత్సరపు ధరలలో అంచనా వేస్తే మనకు వచ్చేటువంటిదే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంటాం. సో దాన్ని మనం ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ ఇంటూ ప్రైస్, అంటే రకరకాల వస్తువులు, ప్రాథమిక రంగం నుంచి కొన్ని రకాల వస్తు సేవలు ఉత్పత్తి కావడం జరుగుతుంది, ద్వితీయ రంగం నుంచి కొన్ని రకాల వస్తువులు ఉత్పత్తి కావడం జరుగుతుంది, తృతీయ రంగం నుంచి కొన్ని రకాల వస్తువులు సేవలు ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ వస్తు సేవల క్వాంటిటీని ఆ సంవత్సరపు ధరలతో మనం గణిస్తే వచ్చేదాన్ని మనం ఇక్కడ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఉత్పత్తిని వివిధ రంగాల యూనిట్లుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. ప్రాథమిక రంగం నుంచి వచ్చినటువంటి వస్తు సేవలు, ద్వితీయ రంగం నుంచి వచ్చినటువంటి వస్తు సేవలు, తృతీయ రంగం నుంచి వచ్చినటువంటి వస్తు సేవలు. గ్రాస్ వాల్యూ, సో గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం దీన్ని. అవుట్పుట్ మెథడ్ అంటున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం దీన్ని. సో ఎట్లా మనం దీన్ని గమనిస్తాం చూడండి ఇక్కడ. సో గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇక్కడ రాస్తాం చూడండి. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే ఇక్కడ అంటే నికరంగా వివిధ రంగాల నుంచి, ప్రాథమిక రంగం నుంచి, ద్వితీయ రంగం నుంచి, తృతీయ రంగం నుంచి వచ్చినటువంటి మొత్తం వస్తు సేవల క్వాంటిటీని గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం. దీన్ని మనము ఏమంటాం ఇక్కడ అంటే GOV అంటాం. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లోంచి ఏ వస్తువును తీసుకోవాలి మనం ఇక్కడ? అంతిమ వస్తు సేవలను మాత్రమే తీసుకోవాలి కాబట్టి. సో గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లో మనం ఉపయోగించినటువంటి ఇంటర్మీడియట్ కన్జంప్షన్, మధ్యంతర వినియోగాన్ని, అంటే ఒక వస్తువు తయారీలో ఉపయోగించినటువంటి వివిధ రకాల రా మెటీరియల్ విలువను ఇందులోంచి తీసివేయాలి. ఎందుకంటే రా మెటీరియల్ విలువ ఫైనల్ వాల్యూలో ఇన్క్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటున్నాం ఇక్కడ. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తాం చూడండి క్లియర్గా. ఇక్కడ క్వాంటిటీ అంటున్నాం దీన్ని, క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. సో ఈ విధంగా GVO, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటున్నాం. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటున్నాం ఇక్కడ. సో ఇందులో నుంచి మనం ఏం తీసేయాలంటున్నాం ఇక్కడ? మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, మధ్యంతర వస్తువుల వినియోగాన్ని తీసివేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ కన్జంప్షన్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే, సో దీని ద్వారా మనకి ఏమొస్తుందంటే GVA, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం దీన్ని. ఏమంటాం ఇక్కడ? గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో GVA MP, లేదా దీన్నే మనం GDP MP అని చెప్పడం జరుగుతుంది. GDP MP అర్థమైంది. ఇక్కడ మనకి ఏం రావాలి? ఇక్కడ NNP FC రావాలి. ఇక్కడ NNP FC రావాలంటే GVA MP ఆర్ GDP MP మైనస్ డిప్రిషియేషన్ చేస్తే మనకేమొస్తుందండి ఇక్కడ అంటే NVA MP ఆర్ NDP MP రావడం జరుగుతుంది ఇక్కడ. సో
సో జీవీఏ ఎంపీలోంచి ఎన్విఏ ఎంపీ ఆర్ ఎన్డిపి ఎంపీ రావడం జరుగుతుంది ఇక్కడ. సో దీనికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపితే ఎన్ఎఫ్ఐఏ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ అంటే ఎన్ఎన్పి ఎంపీ వస్తుందండి. ఎన్ఎన్పి ఎంపీ అంతే కదా వచ్చేది ఇక్కడ, ఆర్ ఎన్విఏ ఎంపీ, దీన్ని మనం ఎన్విఏ ఎంపీ అని కూడా అనవచ్చు. నెట్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్. అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ? సో గ్రాస్ వాల్యూలోంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసివేస్తే జీడిపి ఎంపీ వచ్చింది. జీడిపి ఎంపీలోంచి మనం డిప్రిషియేషన్ తీసివేస్తే మనకు ఎన్డిపి ఎంపీ వచ్చింది. ఎన్డిపి ఎంపీకి మనం ఏమి యాడ్ చేసినామండి? నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తే ఎన్ఎన్పి ఎంపీ వచ్చింది. మళ్ళీ మనం జాతీయ ఆదాయంగా దేన్ని తీసుకుంటాం ఇక్కడ అంటే ఎఫ్సిని తీసుకుంటాం కాబట్టి సో ఇందులో నుంచి ఎన్ఎన్పి ఎంపీలోంచి మైనస్ నెట్ ఐటీ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను తీసివేస్తే మనకి ఏమొస్తుందండి ఇక్కడ అంటే ఎన్ఎన్పి ఎఫ్సి వస్తుంది. దీన్నే మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అని చెప్పుకోవడం జరుగుతుంది. సో జీవీఓ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. ఓకే, మనకి ఏమొచ్చింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ డిప్రిషియేషన్, గ్రాస్ వాల్యూ యాడెడ్, గ్రాస్ వాల్యూ అవుట్పుట్, జీవీఓ గ్రాస్ వాల్యూ అవుట్పుట్. సో ఇందులో నుంచి గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి మనం ఏం చేసినామండి ఇక్కడ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసివేస్తే మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసివేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే జీడిపి ఎంపీ వచ్చింది. ఇక్కడ జీవీఏ ఎంపీ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం దీన్ని. సో వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా చెప్పుకున్నాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్. సో ఈ జీడిపి ఎంపీ వచ్చింది మనకు, జీవీఏ ఎంపీని మనం జీడిపి ఎంపీని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందులో నుంచి డిప్రిషియేషన్ తీసివేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే ఎన్డిపి ఎంపీ రావడం జరిగింది ఇక్కడ. సో ఎన్డిపి ఎంపీకి మనం ఏం చేసినాం ఇక్కడ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఎన్ఎన్పి ఎంపీ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఎంపీ ఉంది, మనకేం రావాలంటే ఇక్కడ ఎఫ్సి కావాలి. మనం డిస్కస్ చేసినాం ఎంపీకి ఎఫ్సికి తేడా ఏమంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పుకోవడం జరిగింది. సో వాటిని మార్కెట్ ధరలోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను తీసివేస్తే మనకేమొస్తుంది ఇక్కడ అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. దీన్నే మనము ఏమంటాం ఇక్కడ అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తినే జాతీయ ఆదాయం అని చెప్పడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తిని జాతీయ ఆదాయం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనం వస్తు సేవల విలువను అంచనా వేసేటప్పుడు అంతిమ వస్తు సేవల విలువనే పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మధ్యంతర వినియోగాన్ని తీసివేయాలి. ఇక్కడ దేశీయ ఉత్పత్తి కారకానికి విదేశీ ఉత్పత్తి కారకం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఫైనల్గా మనం ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఆదాయం రావడం జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో రంగాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువను మనం పరిగణలోకి తీసుకొని అందులో నుంచి మనము ఈ విధంగా చేస్తే క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ ఇంటూ ప్రైస్ అంటే Q1 P1 ప్లస్ Q2 ఇంటూ P2 అంటే వివిధ రకాల వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి Q3 ఇంటూ P3 అండ్ సో ఆన్ Q1 ఇంటూ Pn. ఈ విధంగా మనం చేస్తే మనకు ఏమొస్తుంది ఇక్కడ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఇందులో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ అంతిమ వస్తువులనే తీసుకోవాలి, మధ్యంతర వినియోగాన్ని తీసివేయాలి, ఇక్కడ డబుల్ కౌంటింగ్ చేయకూడదు, ఇక్కడ గత సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలను పరిగణలోకి తీసుకోకూడదు, ఈ సంవత్సరం మాత్రమే ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ. సో అదేవిధంగా సెల్ఫ్ కన్జంప్షన్ చేసినటువంటి వస్తు సేవల విలువను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఉత్పత్తి మదింపు పద్ధతిలో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆదాయ మదింపు పద్ధతి అర్థమైంది. ఇక్కడ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లో నుంచి ఏ విధంగా మనము ఎన్ఎన్పిఎఫ్సికి రావడం జరుగుతుంది అనేటువంటి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసివేస్తే జీడిపి ఎంపీ వస్తుంది, జీడిపి ఎంపీలోంచి డిప్రిషియేషన్ తీసివేస్తే ఎన్డిపి ఎంపీ వస్తుంది, ఎన్డిపి ఎంపీకి ఎన్ఎఫ్ఐని యాడ్ చేస్తే ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది, ఎన్ఎన్పి ఎంపీకి మనం మైనస్
నెట్ ఐటీ చేస్తే ఎన్ఎన్పిఎఫ్సి వస్తుంది. దీన్నే మనం జాతీయ ఆదాయం అని చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మెథడ్ మనకి ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతి అంటున్నాం. ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయం ఎవరికి వస్తుంది ఇక్కడ అంటే ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటి ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాం ఇక్కడ. సో వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుందని చెప్పుకున్నాం. వస్తు సేవల ఉత్పత్తి జరగాలి అంటే మనకు ఉత్పత్తి ప్రక్రియలో ఎవరు పాల్గొనాలి? వస్తు సేవల ఉత్పత్తి జరగాలి అంటే ఉత్పత్తి సేవలు ఎవరు పాల్గొంటారు? ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పుకున్నాం. ఇక్కడ ల్యాండ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఓకేనా. లేబర్ అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ భూమి అంటున్నాం, శ్రమ అంటున్నాం, అదేవిధంగా క్యాపిటల్ అంటున్నాం, మూలధనము అంటున్నాం, అదేవిధంగా ఆర్గనైజేషన్ అంటున్నాం, వ్యవస్థాపన అంటున్నాం. ఇవి జనరల్గా ఉత్పత్తి ప్రక్రియలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. ల్యాండ్కి మనం ఏమి ఇస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ ల్యాండ్కి ఇచ్చే రెమ్యునరేషన్ను, భూమికి ఇచ్చే రెమ్యునరేషన్ రెంట్ అంటున్నాం, లేబర్కి ఇచ్చే రెమ్యునరేషన్ మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే వేజెస్ అంటున్నాం, క్యాపిటల్కి ఇచ్చే రెమ్యునరేషన్ మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అంటున్నాం, ఆర్గనైజేషన్కి ఇచ్చే రెమ్యునరేషన్ మనం ఇక్కడ ప్రాఫిట్ అంటున్నాం ఇక్కడ. సో చూడండి, ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏమంటున్నాం ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి రెండో పద్ధతి ఏమిటంటే ఆదాయ మదింపు పద్ధతి. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఇన్కమ్ మెథడ్ అంటున్నాం. ఇన్కమ్ మెథడ్ అంటున్నాం. దీన్నే ఫ్యాక్టర్స్ రిసీవ్డ్ ఇన్కమ్ మెథడ్, ఫ్యాక్టర్స్ పేమెంట్ మెథడ్ అని కూడా అంటాం. ఫ్యాక్టర్స్ పేమెంట్ మెథడ్, ఫ్యాక్టర్స్ పేమెంట్ మెథడ్. ఓకే, అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్యాక్టర్స్కు ఏ ఏ రూపాల ద్వారా మళ్ళీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ అంటే డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఓకే, ఫారిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాం ఇక్కడ. ఓకే, ఫారిన్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఫారిన్ ఫ్యాక్టర్స్. సో ఫారిన్ ఫ్యాక్టర్స్ అంటే దీన్ని మనం ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ అంటాం. దీన్ని మనం ఎన్ఎఫ్ఐఏ ఫారిన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఫారిన్ ఫ్యాక్టర్స్ ద్వారా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దీన్ని ఫ్యాక్టర్స్ను డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ గాను, అదేవిధంగా నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ గాను, నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ గాను తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అలా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్కు ఏ ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుందనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఫ్రెండ్స్, అంటే డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏ ఏ మార్గాల ద్వారా మనకు ఆదాయం వస్తుంది అటువంటి అంటే ఫ్యాక్టర్స్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, నెట్ కారక ఆదాయం, ఈ రెండు కలపాలి. ఈ రెండు కలిపితే మనకు ఎట్లా వస్తుంది ఇక్కడ అంటే మనం ఎన్ఎన్పిఎఫ్సికి వెళ్ళాలి. ఎన్ఎన్పిఎఫ్సికి వెళ్తే మనకు జాతీయ ఆదాయం వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఈ ఫ్యాక్టర్స్ మన దేశంలో ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి, ఇతర దేశాల ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ. సో డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ద్వారా ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ చూడండి, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్లో రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ అదేవిధంగా ప్రాఫిట్స్. రెంటు, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ ఈ విధంగా వచ్చినటువంటి దాన్ని మనం ఏమంటే కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ, సిఓఈ అంటున్నాం. కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ అంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఉత్పత్తి కారకాలకు డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇతర సేవల రూపంలో కానీ వచ్చేటువంటి ఆదాయాన్ని మనం కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ అంటున్నాం. సిఓఈ అంటున్నాం ఇక్కడ. అంటే ఉద్యోగుల శ్రమ ఆర్థిక కార్యకలాపాల్లో వినియోగించినందుకు వివిధ రూపాల్లో వాళ్ళకు అందేటువంటి ఆదాయమే మనం ఇక్కడ కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ అంటున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాం ఇక్కడ అంటే ఆపరేటింగ్ సర్ప్లస్ అంటున్నాం. ఆపరేటింగ్ సర్ప్లస్ అంటున్నాం. ఆపరేటింగ్ సర్ప్లస్. సో దీన్ని మనం ఓఎస్ అని చూపించడం జరుగుతుంది ఇక్కడ. ఆపరేటింగ్ సర్ప్లస్లో ఏముంటుంది ఇక్కడ అంటే ప్రాపర్టీ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్కి ఇచ్చేటువంటి ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ. అంటే మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ. సో ఈ ఉత్పత్తి కారకాల్లో
ప్రధాన పాత్ర పోషించేటువంటి ఉత్పత్తి కారకం ఏమిటంటే ఆర్గనైజర్, ప్రొడ్యూసర్, ఆర్గనైజేషన్ అంటాం. సో ఈ విధంగా ఈ పై 3 ఫ్యాక్టర్స్ను శ్రమను, మూలధనాన్ని ఉపయోగించి దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వివిధ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు, సో తనకు ఆపరేట్ చేసినందుకు ఈ యాక్టివిటీస్ నుంచి తనకు వచ్చేటువంటి ప్రాపర్టీస్ ద్వారా, తనకున్నటువంటి అంటే ఓన్ ప్రాపర్టీస్ ద్వారా వచ్చేటువంటిది, తన ఆర్గనైజేషన్ స్కిల్స్ను ఉపయోగించడం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అంటాం. దీన్ని మనం ఇక్కడ ఆపరేటింగ్ సర్ప్లస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటాం ఇక్కడ అంటే మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. మిక్స్డ్ ఇన్కమ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్. ఒక వ్యక్తి వివిధ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటూ పై రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ ఇతర ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఇక్కడ మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఒకే వ్యక్తి వ్యవస్థాపకుడు సో ఈ ఫ్యాక్టర్స్ను కోఆర్డినేట్ చేస్తూ వీటి రెండు కార్యకలాపాలను కొనసాగిస్తే ఆ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఇక్కడ మిక్స్డ్ ఇన్కమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఆదాయ మదింపు పద్ధతిలో మనకు డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చేటువంటి ఆదాయము నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో డొమెస్టిక్ ఫ్యాక్టర్స్కు ఏ మార్కుల ద్వారా ఆదాయం వస్తుందంటే సో రెంటు, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ అంటాం ఇక్కడ. అదేవిధంగా నిర్వహణలో మనము నిర్వహణ ఆపరేటింగ్ చేయడం ద్వారా ఈ ఉత్పత్తి కారకాలన్నింటి నుంచి ప్రాపర్టీ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ఒకే వ్యక్తి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఆర్గనైజరు తనకు వచ్చేటువంటి ఆదాయాన్ని మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మూడింటిని మనం ఏమంటాం ఇక్కడ అంటే ఈ మూడింటిని డొమెస్టిక్ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ ఏమంటుంది ఇక్కడ డొమెస్టిక్ ఫ్యాక్టరీ ఇన్కమ్ అంటాం. దీన్నే మనం ఏమంటామంటే NDP-FC అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్నే మనం ఏమంటాం ఇక్కడ NDP-FC, నెట్ డొమెస్టిక్ ఫ్యాక్టర్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇక్కడ ఓన్లీ ఉత్పత్తి కారకాల దృష్ట్యా వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ NDP-FCకి మనకు జాతీయ ఆదాయం అంటే దేన్ని అంటాం ఇక్కడ అన్నప్పుడు NDP-FCకి ఇది డొమెస్టిక్ ఫ్యాక్టరీ ఇన్కమ్. మళ్ళీ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నాం. NDP-FCకి ప్లస్ NFIA యాడ్ చేస్తే నికర విదేశీ కారక ఆదాయాన్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది చెప్పండి ఇక్కడ NDP-FCకి NNP-FC రావడం జరుగుతుంది. NNP-FC రావడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటాం ఇక్కడ అంటే జాతీయ ఆదాయము నికర జాతీయోత్పత్తి అంటాం. అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఓకే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం నేషనల్ ఇన్కమ్ అని చెప్పడం కూడా జరుగుతుంది. సో ఈ విషయం మనం గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఆదాయ మదింపు పద్ధతిలో ఫ్యాక్టర్స్కి వచ్చినటువంటి ఆదాయాన్ని డొమెస్టిక్ ఫ్యాక్టరీ ఇన్కమ్ అంటున్నాం. సో డొమెస్టిక్ ఫ్యాక్టర్కి మనం ఇక్కడ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ను మనం యాడ్ చేస్తే NFIని యాడ్ చేస్తే మనకు NNP-FC వస్తుంది. దీన్నే నేషనల్ ఇన్కమ్ అంటున్నాం ఇక్కడ. సో ఆదాయ మదింపు పద్ధతిలో కూడా మనం కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ. సో మిశ్రమ ఇన్కమ్ను అంచనా వేయడంలో మనకు ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనకు ఆ మిశ్రమ ఇన్కమ్ ఏ మార్గాల ద్వారా వస్తున్నటువంటిది కరెక్ట్గా కనుక్కోవడం కొద్దిగా మనకు ప్రాబ్లంగా ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ఇన్కమ్ మనం చేసేటప్పుడు రకరకాల వస్తు ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి ఫ్యాక్టరీ ఇన్కమ్ కూడా జాగ్రత్తగా అంచనా వేయాలి ఇక్కడ. సో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కావడం ద్వారా వచ్చేటువంటి ఆదాయాలను మనం పరిగణలోకి తీసుకోము. అయితే ఆ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అదనంగా ఏదైనా ఫ్యాక్టర్స్కి ఇన్కమ్ జనరేట్ అయితే వాటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ఓనరు తన సొంత ప్రాపర్టీలోనే ఉన్నప్పుడు సో దాన్ని ఇంప్యూటెడ్ రెంట్ అంటాం ఇక్కడ. సొంత భవనాల ద్వారా, సొంత భూముల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయంలోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఆదాయ మదింపు పద్ధతి ద్వారా. సో కాబట్టి ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నప్పుడు మనం ఇక్కడ
డొమెస్టిక్ ఫ్యాక్టరీ ఇన్కమ్ను మస్ట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ను యాడ్ చేస్తే మనకు ఎన్ఎన్పిఎఫ్సి వస్తుంది. దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ వ్యయాల మదింపు పద్ధతి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు? సో ఎక్స్పెండిచర్ మెథడ్ అంటున్నాం. థర్డ్ మెథడ్ ఏమిటంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటున్నాం. ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్ వ్యయాల మదింపు పద్ధతి. వ్యయాల మదింపు పద్ధతి. వ్యయాల మదింపు పద్ధతి. సో ఎవరు వ్యయం చేస్తారనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వస్తు సేవల ఉత్పత్తి జరిగింది. వస్తు సేవల ఉత్పత్తి జరిగింది. ఇక్కడ అంటే ఏమి? ఇక్కడ గృహరంగం ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా. సో వస్తు సేవల ఉత్పత్తి జరిగినప్పుడు సో ఈ వస్తు సేవల ఉత్పత్తి వలన ఏమవుతుంది ఇక్కడ అంటే ఫ్యాక్టర్స్ మధ్య ఆదాయము పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఫ్యాక్టర్స్ మధ్య ఆదాయ పంపిణీ జరిగింది. సో ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని మళ్ళీ ఏం చేస్తే ఉత్పత్తి కారకాలంటే వ్యయం చేయడం జరుగుతుంది. ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ సో ఈ వ్యయం వల్ల మళ్ళీ ఏమవుతుంది ఏంటంటే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సో కారకాలు ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. సో ఉత్పత్తి కారకాలకు వివిధ రూపాల్లో ఆదాయం రావడం జరుగుతుంది. తమకు వచ్చినటువంటి ఆదాయాన్ని తమ అవసరాలు తీర్చుకోవడానికి ఉత్పత్తి కారకాలు వ్యయం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉత్పత్తి కారకాలు చేసే వ్యయం వలన మళ్ళీ వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఆర్థిక వ్యవస్థలో ఫ్లో అనేటువంటి ఇన్కమ్ ఏ విధంగా జరుగుతుంది. అందుకే ఫ్లో కాన్సెప్ట్ అంటాం ఆదాయాన్ని మనం. ఇక్కడ ఉత్పత్తి కారకాల వల్ల వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి కారకాల వల్ల పాల్గొనేందుకు వాటికి ఆదాయం వస్తుంది. వాటి కోర్సులు తీసుకోవడానికి వ్యయము జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయాన్ని అంచనా వేస్తున్నప్పుడు రంగాలను ఇక్కడ ఏ విధంగా అంచనా వేయడం జరిగింది ఇక్కడ అంటే ఒకటి గృహ రంగము అంటున్నాం. ఇక్కడ గృహ రంగము లేదా కుటుంబ రంగము అంటున్నాము. ఇక్కడ సో గృహ రంగము లేదా కుటుంబ రంగము తమకు వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంస్థల రంగము అంటున్నాం. ఇక్కడ అంటే ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ సంస్థలు చేసేటువంటి వ్యయం ఇక్కడ సంస్థల రంగము అంటున్నాం. ఇక్కడ థర్డ్ ఇక్కడ ప్రభుత్వ రంగము అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా వివిధ రకాల అంశాలపైన ఆర్థిక వ్యవస్థలో వ్యయం చేయడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. దాన్ని మనం విదేశీ రంగము అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనము గతంలో డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ ఇక్కడ మనకు గుర్తుకొస్తాయి. ఇక్కడ గృహ రంగము, కుటుంబ రంగము, సంస్థల రంగము చేసేటువంటి వ్యయాలు. ఇక్కడ గృహ రంగము చేసేటువంటి వ్యయాన్ని మనం ఏమంటే కన్జంప్షన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ అంశాలపైన గృహరంగం చేస్తుందంటే కన్జంప్షన్ గుడ్స్ పైన చేస్తుంది. దాన్ని మనం సి అని చెప్పుకోవడం జరుగుతుంది. సంస్థల రంగము లేదా ప్రైవేట్ రంగము లేదా పరిశ్రమల రంగము లేదా అన్నప్పుడు ఇక్కడ చేసేటువంటి వ్యయాన్ని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ దాన్ని మనం ఐ అనేటువంటి సింబల్తో చూపించుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగము వివిధ కార్యకలాపాలను చేసేటువంటి వ్యయాన్ని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ను మనము జి అనేటువంటి సింబల్తో చూపించుకోవడం జరిగింది. ఇక్కడ సో ఈ విధంగా విదేశీ రంగంలో వస్తు సేవలు అటు ఇటు ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఎక్స్ మైనస్ ఎం అని చెప్పుకోవడం జరిగింది. నెట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లేదా నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యయాల మదింపు పద్ధతిలో ఏ విధంగా వివిధ రంగాల మధ్య వ్యయం జరుగుతుంది. ముందుగా ఆర్థిక వ్యవస్థను 4 రంగాలుగా వర్గీకరించడం జరుగుతుంది. గృహ రంగం అంటున్నాం, సంస్థల రంగం అంటున్నాం, ప్రభుత్వ రంగం అంటున్నాం, విదేశీ రంగం అంటున్నాం. గృహ రంగం చేసేటువంటి వ్యయాన్ని సి అనేటువంటి సింబల్తో చూపిస్తున్నాం. సంస్థలు చేసేటువంటి వ్యయాన్ని ఐ అనేటువంటి సింబల్తో చూపిస్తున్నాం. ప్రభుత్వ రంగం చేసేటువంటి వ్యయాన్ని జి అనేటువంటి సింబల్తో చూపిస్తున్నాం. విదేశీ రంగము రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మధ్య జరిగేటువంటి కార్యకలాపాలను ఎక్స్ మైనస్ ఎం లేదా
నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ 4 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది అన్నప్పుడు సి అనేటువంటి కాంపోనెంట్స్ ఉన్నప్పుడు సిఐజీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఉన్నప్పుడు దాన్నే మనం ఏమన్నామంటే జీడిపి ఎంపీ అని చెప్పుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి ఇక్కడ. సో సి ప్లస్ ఐ ప్లస్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఈ 4 కాంపోనెంట్స్ ఉంటే దాన్ని మనం ఏమన్నాం జీడిపి ఎంపీ అని చెప్పుకోవడం జరిగింది. మరి మనం జాతీయ ఆదాయం అని అన్నప్పుడు మనకి ఏమి రావాలండి ఇక్కడ అంటే ఎన్ఎన్పిఎఫ్సి రావాలి. ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలండి ఇక్కడ. సో జీడిపి ఎంపీకి మనకు ఏం చేయాలి ఇక్కడ జీడిపి ఎంపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ చేస్తే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో జీడిపి ఎంపీ చేస్తే మనకి దీంట్లోంచి జిఎన్పి ఎంపీ రావడం జరుగుతుంది. జిఎన్పి ఎంపీ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కు నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మనం యాడ్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది ఇక్కడ జిఎన్పి ఎంపీ రావడం జరిగింది. సో జిఎన్పి ఎంపీలో నుంచి మనము నెట్ ఐటీ తీసివేస్తే నెట్ మైనస్ నెట్ ఐటీ తీసివేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి. ఇక్కడ జిఎన్పి ఎంపీలోంచి నెట్ ఐటీ తీసివేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే జిఎన్పి ఎఫ్సి రావడం జరుగుతుంది ఇక్కడ. సో జిఎన్పి ఎంపీ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్లోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసివేస్తే జిఎన్పి ఎఫ్సి వస్తుంది. జిఎన్పి ఎఫ్సిలోంచి మనం డిప్రిషియేషన్ తీసివేస్తే మైనస్ డిప్రిషియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లోంచి మనం తీసేస్తే ఎన్ఎన్పిఎఫ్సి రావడం జరుగుతుంది. ఎన్ఎన్పిఎఫ్సి అంటాము. సో ఎన్ఎన్పిఎఫ్సిని మనం ఏమంటాం ఇక్కడ అంటే జాతీయ ఆదాయం అంటాము. ఎన్ఎన్పిఎఫ్సిని మనం ఏమంటాం నేషనల్ ఇన్కమ్ అంటాము. చూడండి ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్స్లో రంగాలను క్లాసిఫై చేయడం, అవి చేసి ఎక్స్పెన్సెస్ తీసుకోవడం. సో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం చేస్తే జీడిపి ఎంపీ అన్నాం. జీడిపి ఎంపీకి ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తే మనకు జిఎన్పి ఎంపీ రావడం జరిగింది ఇక్కడ. సో జిఎన్పి ఎంపీకి నెట్ ఐటీ జిఎన్పి ఎంపీలోంచి నెట్ ఐటీ తీసివేస్తే జిఎన్పి ఎఫ్సి వచ్చింది. సో చూడండి ఇక్కడ జిఎన్పి ఎంపీ వచ్చింది. అక్కడ జిఎన్పి ఎంపీలోంచి మనం ఏం చేయాలి ఇక్కడ మైనస్ నెట్ ఐటీ తీసివేస్తే ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ మనకు జిఎన్పి ఎఫ్సి రావడం జరుగుతుంది. సో జిఎన్పి ఎఫ్సిలోంచి మైనస్ డిప్రిషియేషన్ చేస్తే మనకి ఏమొస్తుందండి మనకు ఎన్ఎన్పిఎఫ్సి రావడం జరుగుతుంది. ఎన్ఎన్పిఎఫ్సి దీన్ని మనం ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. సో మనం ఏ పద్ధతి తీసుకున్నా మనకు ఫైనల్గా జాతీయ ఆదాయంగా దేని పరంగా తీసుకుంటాం ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో మనకేమొచ్చింది ఇక్కడ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ను జాతీయ ఆదాయంగా తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ మెథడ్లో వ్యయాల మదింపు పద్ధతిలో మనము ఈ విధంగా డిఫరెంట్ కాంపోనెంట్స్ను ఆల్టర్నేట్ చేయడం ద్వారా ఫైనల్గా జాతీయ ఆదాయం అంటే ఏమైనటువంటి విషయాలు మనం ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సి అనేటువంటి దాన్ని మనం తీసుకొని రావడం జరుగుతుంది. అది ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన, వ్యయాల మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన, ఫైనల్గా మనం ఎక్కడికి వస్తున్నామంటే ఇక్కడ అంటే ఎన్ఎన్పిఎఫ్సికి రావడం జరుగుతూ ఉంది. సో అయితే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి సిఎస్ఓ దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలను సిఎస్ఓ వర్గీకరించడం జరిగింది. ఇక్కడ అంటే ఏ ఆర్థిక కార్యకలాపాలు ఏ రంగం కింద రావడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని సిఎస్ఓ వర్గీకరించి దానికి అనుగుణంగా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. మన సిఎస్ఓ రంగాలను ఏ విధంగా వర్గీకరించింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.